#Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సురేష్ 123 సార్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు తలనొప్పి అని చెప్పి రిపీటెడ్గా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే లేదా నవరత్న ఆయిల్ అప్లై చేసుకుంటే ఏమైనా నష్టమా? దీనివల్ల డాండ్రఫ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ప్లీజ్ రిప్లై. డాండ్రఫ్ ఎప్పుడైతే వస్తుందో అందరం చాలా ఎంబారాస్మెంట్కి గురవుతాం. ప్రత్యేకించి డార్క్ కలర్ డ్రెస్ కానీ థిక్ కలర్ డ్రెస్సెస్ కానీ వాడాలి అంటే కొంచెం జంకుతాం. ఎందుకంటే ఆ డాండ్రఫ్ పొట్టంతా షోల్డర్స్ మీద పడే అవకాశం ఉంది, చూడడానికి ఎంబారాసింగ్గా ఉంటుంది. సో అందుకని యూజువల్గా ఏం చేస్తారు అంటే తలకి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే ఆ పౌడరీ థింగ్ ఏది చుట్టుపక్కల పడదు, మనం కూడా ఎంబారాస్మెంట్కి గురి కాము కదా అని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలా డాండ్రఫ్ వచ్చినప్పుడు తలనొప్పిగా ఉన్నప్పుడు కూడా నవరత్న తైల్ కానీ ఇంకేదైనా కూల్ మెంథాల్ లాంటి ఆయిల్స్ స్కాల్ప్కి అప్లై చేసుకొని ఆ తలనొప్పి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నిజంగా ఏమైనా నష్టం ఉందా, లేకపోతే నిజంగా ఏదైనా లాభం ఉందా అంటే, ఎప్పుడైతే మనం డాండ్రఫ్ ఫ్లేక్స్ మీద ఆయిల్ అప్లై చేస్తామో అలా అప్లై చేయగానే ఆ ఫ్లేక్స్ పైకి ఎగరకుండా స్కాల్ప్కి అతుక్కొని పోతాయి. అలా అతుక్కొని పోవడం వల్ల చూడడానికి మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి మనకు డాండ్రఫ్ ఉన్నట్టు తెలియదు. దానివల్ల వచ్చే ఆక్వర్డ్నెస్ కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ డాండ్రఫ్ ఫ్లేక్స్ అనేటువంటివి స్కాల్ప్కి అతుక్కొని పోతాయో, అట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా ఎప్పుడైతే అప్లై చేస్తామో అలా అప్లై చేసినప్పుడు మన స్కాల్ప్ మీద ఉండే స్వేదరంధ్రాలు కావచ్చు, సెబేషియస్ గ్లాండ్స్ కావచ్చు, ఇవన్నీ మూసుకుపోతాయి. ఎప్పుడైతే అలా మూసుకుపోతాయి ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ డాండ్రఫ్ కాస్త పస్టులర్ డర్మటోసిస్ ఆర్ పస్టులర్ డాండ్రఫ్ గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పొరపాటున కూడా డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ అప్లై చేసి దాన్ని కప్పుపుచ్చడానికి ప్రయత్నం చేయొద్దండి.